కృష్ణా తీరం ఆత్మీయ సంబరానికి వేదికైంది. ఉండవల్లి నివాసంలో బుధవారం కృష్ణానది ఒడ్డున మంత్రి నారా లోకేష్ ఇచ్చిన విందు సమావేశానికి కృష్ణానదీ జలాల వినియోగ ప్రాంతాలైన నంద్యాల, ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు కుటుంబ సభ్యులతో కలిసి హాజరై సందడి చేశారు. యాదృచ్ఛికంగా వీరి మధ్య కృష్ణానీటి గురించి ఆసక్తికర సంభాషణ నడిచింది. అన్న ఎన్టీఆర్ కృష్ణా జిల్లా వాసి అయినా ముఖ్యమంత్రి అయ్యాక రాయలసీమ అవసరాలు గుర్తించి వారికే ముందు నీరివ్వాలని పట్టుబట్టి మరీ ప్రాజెక్టులు పూర్తి చేశారని నాటి సంగతులను సీనియర్ నేతలు గుర్తుచేశారు. అందరినీ ఆత్మీయంగా పలకరించిన లోకేష్ యోగక్షేమాలు తెలుసుకున్నారు. నంద్యాల ప్రజాప్రతినిధులు విల్లంబులు తీసుకువచ్చి లోకేష్కు కానుకగా ఇచ్చారు. సరదాగా లోకేష్ విల్లు ఎక్కుపెట్టారు. అందరూ విజయనినాదం చేస్తూ ఫోటోలు దిగారు. పార్లమెంట్ల వారీగా నేతలతో ఫోటోలు దిగారు. కుటుంబాలతో మాట్లాడుతూ వారిచ్చిన కానుకలు స్వీకరించి ప్రతిగా మంగళగిరి పట్టుజీరులు పెట్టారు. నేతలు తనకు ఇచ్చిన గ్రీవెన్స్ స్టేటస్ రిపోర్టు వారికి అందజేశారు. చాలా చక్కని సంప్రదాయం నెలకొల్పిన మంత్రి లోకేష్ను కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఆశీర్వదించారు. ఈ ఆత్మీయ సమావేశానికి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఎమ్మెల్యేలు మంత్రి కొలుసు పార్థసారథి, చింతమనేని ప్రభాకర్, బడేటి రాధాకృష్ణయ్య, సొంగా రోషన్, కామినేని శ్రీనివాస్, పచ్చమట్ల ధర్మరాజు, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు మంత్రి ఎన్ఎండి ఫారూక్, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, భూమా అఖిలప్రియ, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, గిత్తా జయసూర్య, గౌరు చరితారెడ్డి కుటుంబ సభ్యులతో హాజరయ్యారు.